బ్రేకింగ్ చూస్తున్నాం. ఎల్ఓసి వద్ద కొనసాగిన పాక్ కవ్వింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న పూంచ్ సెక్టార్లో పాక్ కాల్పులు జరపగా 12 ఏళ్ల బాలిక 10 ఏళ్ల బాలుడు మృతి చెందారు. పాకిస్తాన్ సైన్యం విచక్షణారహితంగా అడ్డగోలుగా జరిపిన కాల్పులు ఫిరాంగి దాడుల్లో 10 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 30 మంది వరకు గాయపడ్డారని భారత సైన్యం వెల్లడించింది. పాక్ దుశ్చర్యకు తగిన రీతిలో బదులిచ్చినట్లు కూడా ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి పూంచ్ సెక్టార్ నుంచి నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, దీపిక, దాదాపు మనము ఎక్కడైతే పూంచ్ సెక్టార్ నిన్న కాల్పులు జరిపినటువంటిది ఏదైతే ప్లేస్ ఉందో అదే ప్లేస్లో ఉన్నాము. మనం ఇక్కడ మొత్తం అంతా కూడా నిన్న జరిపినటువంటి ఏదైతే పాకిస్తాన్ నుంచి ఏదైతే పీఓకే నుంచి జరిపినటువంటి కాల్పులు మొత్తం అంతా కూడా ఇక్కడ మనకు కనపడుతుంది. మొత్తం ఇక్కడ అంటే అక్కడి నుంచి అంతా కూడా బుల్లెట్కి సంబంధించినటువంటి రంధ్రాలతో మొత్తం అంతా కూడా షాపులు దాదాపు 12 షాపులు ఇక్కడ ధ్వంసమయ్యాయి. చాలా మంది ఇక్కడ ఉన్నారు. మనం ఇక్కడ బస్సులు దాదాపు 5 బస్సులు ఇక్కడ ఉన్నాయి. 5 బస్సుల్లో కూడా మొత్తం అంతా కూడా అద్దాలు పగిలిపోయి మొత్తం అంతా కూడా బ్లాస్ట్ అయినటువంటి సన్నివేశాలు ఒక్కసారి ఇక్కడ చూద్దాం. మనము ప్రస్తుతం ఇక్కడ ఏదైతే బస్ స్టాండ్ ఉందో పూంచ్ సెక్టర్కు ఉన్నటువంటి బస్ స్టాండ్, ఈ బస్ స్టాండ్కి సంబంధించింది మొత్తం అంతా కూడా బ్లాస్ట్ అయినటువంటి సన్నివేశాలు. దాదాపు 5 బస్సులు నిన్న ఉదయం 9:30 గంటల నుంచి జరిగినటువంటి సంఘటన. అయితే 9:30 నుంచి దాదాపు 12 గంటల వరకు కూడా జరిగింది. అయితే మొత్తము ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఇదంతా కూడా పూంచ్ సెక్టర్కి సంబంధించినది, ఇది బ్లాస్టింగ్కి సంబంధించినది. ఇక్కడ ఏదైతే బ్లాస్ట్ అయినటువంటి 5 మొత్తం ఇది బస్ స్టాండ్ మొత్తం నిన్న ఉదయం 9 గంటలకు రాత్రి ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత పాకిస్తాన్ ఎప్పుడు కూడా కవ్వింపు చర్యలు చేస్తూనే ఉంది. అదేవిధంగా ఏదైతే పూంచ్లో జరిగినటువంటి నిన్న సంఘటన ఏదైతే సిటీ మీద దాడి చేయడం అన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇక్కడ ప్రస్తుతం అంతా కూడా మనకు కనపడుతుంది. ఇక్కడ ఏదైతే సిటీ మీద దాడి చేశారు, చాలా భవనాలు ధ్వంసమయ్యాయి, బస్సులు, తర్వాత హాస్పిటల్స్, ఇక్కడ కొన్ని మందిరాలు మొత్తం అంతా ఇక్కడ ధ్వంసమైనటువంటి పరిస్థితి. మొత్తం 5 బస్సులు నిన్న జరిగింది దాడి. అయితే చాలా మంది ఇంజూర్ అయ్యారు. చాలా మంది కూడా అంబులెన్స్ మీద వెళ్తున్నటువంటి వాళ్ళ మీద కూడా నిన్న బ్లాస్టింగ్ అయినటువంటి సన్నివేశము. నిన్న 12:30 వరకు కూడా మొత్తం అంతా కూడా కాల్పులు జరిపినటువంటి ప్రదేశము పూంచ్. దీపిక, సో అంటే ఇక్కడ భారతీయులు కూడా చాలా మంది చనిపోయినట్టు, చాలా భయానికి కొంతమందికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం గాయాలైన వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఏదైతే నిన్న అయినటువంటి ఏదైతే కాల్పులు జరిపిన తర్వాత ఇక్కడ ఎవరైతే గాయాలైనటువంటి వాళ్ళను కొంతమంది మరణించినట్లు కూడా అధికారికంగా పోలీసులు ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించింది దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ హాస్పిటల్ కూడా వాళ్ళని తీసుకెళ్లారు. అయితే మొత్తం అంతా కూడా ఏదైతే సంఘటన ఉందో ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి ఎన్ని గంటలకు అయిందన్నటువంటి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. जी, कल कितने बजे हुआ था सर? कल कितने बजे हुआ था? कल ये जो है 11 बजे को हुआ था अटैक। हाँ, 10 बजे का। 10 बजे। अच्छा, मतलब कितना गाड़ी था इधर? लगभग 10-20 गाड़ी थी। कुछ लेकर भाग गए थे, कुछ इधर ही थे। बहुत ज़्यादा लोग जो परेशान हो रहे थे, कुछ लोग भाग गए थे इधर से। कितने लोग के इंजूर मतलब हुआ था कुछ? ऐसे बता रहे जो 12 आदमी की डेथ हो गई है, बाकी की 10-12 आदमी जो है इंजर्ड है अभी। हाँ, वो सिरियस है। अच्छा, अभी जो बाकी लोग जो इंजूर हुआ था इधर कहाँ, कौन सा हॉस्पिटल है इधर जो है ये उसमें राजा सुखदेव सिंह जो है हॉस्पिटल है पूंछ, इधर उसमें लगे थे। अच्छा, कल रात को भी कुछ हुआ था इधर? रात को नहीं, कल 3 बजे के बाद जो है शांति थी अभी। मतलब 3 बजे तक चला था पूरा गोली? जी जी। अच्छा जी, दिन को 3 बजे तक गोली यहाँ चला है। अच्छा, बाद में शांति हो गई, बाद में नहीं चला है गोली। लेकिन गरीब लोगों का नुकसान बहुत ज्यादा हुआ है। अच्छा, कितना घर का मतलब ये पूरा मकान पूरा हाँ, बहुत सारे डैमेज हुए मकान यहाँ पे हुए हैं, सुखा गट्ठा में हुए, ठंडी कसी में हुए, ब्रिगेड में हुए। तो ज़्यादातर यानी कि अगर देखा जाए पूंछ में जो बसें हैं इनका सबसे गरीब लोगों का नुकसान हुआ है, बहुत सबसे ज़्यादा। तो कराई स्कूल है जैसे वहाँ पे भी बहुत ज़्यादा हुआ है, डैमेज हुआ है। और यहाँ पे जो 3-4 आदमी पहले मार गए थे, पहले टाइम में डेथ हो गई थी साहब की। मतलब टोटल सिटी में मतलब 7 आदमी पूरा जो है 37 आदमी इंजर्ड है, यानी कि उसमें से 7 की डेथ हो गई है, बाकी इंजर्ड हैं जो हॉस्पिटल राजा सुखदेव सिंह हॉस्पिटल में है
और कुछ रजौरी के लिए भेज दी गई है। बस थैंक यू। बहुत लोग इधर खाली कर रही, इधर से चली जा रही हूँ, मतलब वो इधर से जम्मू चले गए। मैक्सिमम लोग यहाँ से जम्मू चले गए सेफ्टी की वजह से। ओके, और बाकी लोग मतलब वो लोग भी जाने जो के जिनके लिए पास कोई साधन नहीं था वो फिर वो इधर ही रुक के फिर किसी शेल्टर लेके यहाँ पे रुक के पैदल चल के यहाँ से, जैसे यहाँ से लेके किलोमीटर चलना पड़ा, कितना किलोमीटर? कम से कम 40-40 किलोमीटर यहाँ से चल के गए। ओके, बीजी तक यहाँ से कुछ आदमी चल के गए, कुछ यहाँ से लॉरेंस सब्जियाँ मंडी में पहुँचे हैं चल के, लोग भाग के, क्योंकि उनका कोई रास्ता नहीं था, गाड़ी नहीं चल रही थी, तो इसलिए उनको भाग के अपनी जान बचाने के लिए उधर गए। ఏదైతే నిన్న జరిగినటువంటి ఇక్కడ కాల్పులు జరిపినటువంటి సమయంలో దాదాపు 10 నుంచి 20 బస్సులు ఇక్కడ ఉన్నాయి. మొత్తం అంతా కూడా చాలా పేదవాళ్ళ బస్సులు. ఇక్కడ ఏదో చిన్న వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు మొత్తం అంతా కూడా ఏదైతే బస్సులకి బ్లాస్టింగ్ కాగానే ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. చాలా ఇక్కడ షాప్స్ అన్ని కూడా మొత్తం అంతా కూడా నిన్న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగినటువంటి మొత్తం అంతా కూడా అంటే నియంత్రణ రేఖను హద్దు మీరి పాకిస్తాన్ జరిపినటువంటి కాల్పుల్లో పూంచ్ లో చాలా ధ్వంసమైనటువంటి ప్రాంతాలు. ధర్మ ఇదర్ ఎక్ బస్ దికాదు. ఇక్కడ ఉన్నటువంటిది చాలా నిన్న ఏదైతే దాదాపు 10-12 బస్సులను అన్నిటిని ఇక్కడ నుంచి తీసేయడం జరిగింది. కొన్ని బస్సులు మాత్రం ఇక్కడే ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం పూంచ్ సెక్టార్ ఏదైతే ఉందో మొత్తం విలేజ్ అంతా కూడా ఖాళీ చేసేసి వెళుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది ఇక్కడ నుంచి వెళ్తున్నారు. కొన్ని కిలోమీటర్ల మేర దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర నడుస్తూ వెళ్తున్నటువంటి వారు ఎక్కడ కూడా ఇక్కడ వెహికల్స్ అంటూ కూడా లేదు. చాలా మంది భయంతో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. దీప, సో మొత్తానికి కళ ఇక్కడ ఏదైతే ఇప్పుడు పాక్ దుశ్చర్యకు కూడా తగిన గుణపాఠం అంటూ భారత ఆర్మీ చెప్తానంటుంది. ఇప్పుడైతే రాత్రి మీరు చెప్పినట్లు ఈ దాడికి పాక్ కవింపు చర్యలు చేస్తుంది. మరి ఇంకా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? దీనికి కేంద్రం నుంచి ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేసే విధంగా కూడా ఖచ్చితంగా దీపిక ఏదైతే నిన్న జరిగినటువంటి ఈ పూంచ్ సెక్టార్లోనే దాదాపు 12 నుంచి 15 ప్లేసెస్లో నిన్న బ్లాస్టింగ్స్ అంటే మొత్తం అంతా కూడా ఫైరింగ్ జరిగినటువంటి ప్లేసెస్ మనం అన్నిటినీ చూసే ప్రయత్నం చేద్దాము. ఇది మెయిన్ సెంటరు. ఒక బస్ స్టాండ్లో నిన్న ఉదయం 9 గంటల సమయంలో జరిగింది. ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్షులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే జరిగిన సమయంలో ప్రజలందరూ కూడా చెల్లాచెదరై మొత్తం ఇల్లు మొత్తం అంతా కూడా తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. చాలా మంది అదే చెప్తున్నారు. అయితే ఇక్కడ నుంచి దాదాపు 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఇక్కడ పూల్ సెక్టర్ నుంచి మనకు సైరన్స్ వినపడుతున్నాయి. దీపిక, అంటే ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు ముఖ్యంగా ఇక్కడ అంతా కూడా సైరన్స్ మోగించేటటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మనం ముందు ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఉంది. ఎంత నష్టమైంది ఇక్కడ అన్ని ప్రాంతాలను కూడా తిరిగి తెలియచేసే ప్రయత్నం చేద్దాం. సో పాక్ ఏదైతే నిన్న చేసిన ఘటనలు కానీ ఇప్పటి వరకు చేస్తున్న ఘటనలు కానీ ఇవన్నిటికి భారత్ ఎలాంటి సమాధానం చెప్పాలనే యోచనలో ఉంది అని అనుకోవచ్చు అంటారు కదా? ఖచ్చితంగా దీపిక, ఏదైతే నిన్న జరిగినటువంటి పూంచ్ సెక్టర్ అనుకోవచ్చు, తర్వాత మనకి రాజౌరి, తర్వాత మనకి అక్నూర్, ఈ ప్రాంతాల్లో అంతా కూడా నియంత్రణ రేఖను హద్దు మీరి పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఏదైతే మెరుపు దాడులు చేస్తుంది. అయితే దీనికి తగ్గట్టుగానే మొన్న ఏదైతే ఆపరేషన్ సింధూరు చేసి మొత్తం అంతా ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాదకి శిబిరాలన్నిటిని కూడా ధ్వంసం చేసినటువంటి మన సైన్యానికి మాత్రము ఏదైతే ఈ రోజు మరి కొద్దిసేపట్లో కూడా కేంద్ర కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. దాదాపు మనకు ఏప్రిల్ 24వ తేదీన మొదటి సమావేశం, ఏదైతే మనకు పహల్గావ్ దాడి తర్వాత జరిగినటువంటి సమావేశం, మొదటి సమావేశం జరిగిన తర్వాతనే ఈ ఆపరేషన్ సింధూర్ని చేపట్టారు. మరి ఈ రోజు కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కూడా మళ్ళీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు? ఖచ్చితంగా మాత్రం అంటే భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మాత్రం ఏదైతే పాకిస్తాన్ గుండెల్లో గుబులు మాత్రము అవుతుంది. ముఖ్యంగా రాత్రి ఏదైతే పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా తన స్పెషల్గా తన సైన్యానికి కూడా నేను స్వేచ్ఛనిస్తున్నాను, మీరు ముందుకెళ్ళండి అంటూ కూడా ఏదో సందేశం కూడా ఇచ్చినాడు. అయితే ముఖ్యంగా దానికి తగ్గట్టుగానే భారత సైన్యం ఎదుర్కోవడానికి కూడా ధీటుగా రెడీ అవుతుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ.